తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీలో మాజీ సైనికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సైనిక ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాజీ సైనికులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు పార్టీ నాయకత్వంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ దేశానికి సేవలందించిన మాజీ సైనికులు ఇప్పుడు సమాజ సేవ కోసం ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వారి అనుభవం, క్రమశిక్షణ, నాయకత్వ లక్ష్యాలను సమాజాభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశంతో వైసీపీలో ప్రత్యేక మాజీ సైనిక ఉద్యోగుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఒక ఉన్నతమైన ఆలోచనలు ఇవి ఉంటాయి. అలాంటి సిస్టమ్స్లో పనిచేసి ఉంటారు. సో సహజంగానే మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఆయన ఆలోచనలో అత్యంత ప్రధానమైనది వచ్చి రాజకీయం అనేది సపరేట్, అదేదో వేరే ఇది కాదు, అది ప్రజలకు సంబంధించింది. ప్రజలకు సంబంధించిన వాళ్ళ సంక్షేమం కానీ, వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ అభ్యుదయం కానీ ఇవన్నిటితో ముడిపడి ఉంటేనే రాజకీయం చేయాలి. రాజకీయ పార్టీ ప్రధాన లక్షణం అది ఉండాలి అని బలంగా నమ్మే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి దానికి దోహదం చేసే ఎలాంటి సమూహాలు, గ్రూపులున్నా, వ్యక్తులున్నా, నాయకత్వ లక్షణాల వలన వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చడం, అది మనకు అవసరం. ఇలాంటి ఆలోచనలు ఉండేవాళ్ళం. ఎంప్లాయ్మెంట్గా కావచ్చు, యూత్కు ఒక మంచి దారిలో నడిపేది కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుకు మంచి బాట వేసేది కావచ్చు, అలాంటి సర్వీసు, డిఫెన్స్ సర్వీసెస్. సో వాటిలో కూడా వీలైనంత ఎక్కువ మంది పోతుంటే స్టేట్ నుంచి కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా అవుతుంది. అలాగే సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళు అవి సేవలు ఇక్కడ వాడుకోగలిగితే డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఒక క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ కాబట్టి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. సైనికులుగా, అదే డిఫెన్స్ ఫోర్సెస్లో పనిచేసిన వాళ్ళు తిరిగి వచ్చాక అసలు ముందు వాళ్ళని గుర్తించడము, వాళ్ళకు సంబంధించిన అవసరాలు ఏవి అనేది గుర్తించడం, అందులో ఏవేవి చేయగలరో వాటిని ఫుల్ఫిల్ చేయడం, అలాగే వాళ్ళ సేవలు, సర్వీసెస్ పూర్తి వాడుకోగలగడం, ఒకటి పార్టీ పరంగా కానీ, జనంలో పోవడానికి కానీ, అలాగే వాళ్ళల్లో నాయకత్వ లక్షణాలు ఉంటే వాళ్ళను ప్రధాన పొలిటికల్ దాంట్లో మనకున్న అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి వాటిని వాడుకోవడం. అలాగే మనకు మనం కింది వరకు ఉన్న మాజీ సైనిక విభాగంలోకి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ వీళ్ళని తీసుకురాగడం. సో సంస్థాగతంగా ఈ విభాగాన్ని ఎంతవరకు మనం బలోపేతం చేయాలి కిందికి అనేది ఒకటి, అది దాని మీద దృష్టి పెట్టి మనకు తర్వాత ఆ ప్రాసెస్లో భాగంగానే ఒకసారి మీరు పార్టీ దీంట్లో భాగమైనాక ఇంకా అన్నింటిలో ప్రతిదీ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేస్తుంటాం. మిగిలిన వాటి గురించి మాట్లాడినట్టే మీరంతా ఏమంటారు, సర్వీస్లో నుంచి వచ్చిన వాళ్ళు, లోక జ్ఞానం ఎక్కువ ఉండేవాళ్ళు, చుట్టూ జరుగుతున్నదాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఏదైనా మంచి జరుగుతుంటే ఎంకరేజ్ చేయడము, చెడు ఉంటే దాన్ని ఆపే ప్రయత్నం చేయడము. ఇప్పుడు ఎక్కువగా బాగా పాపులర్ అయ్యి ప్రజల్లోకి పోగలిగి ఆలోచింపజేసేదిగా ఉన్న డిజిటల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాడుకోగలగడం. మీకున్న ఎక్స్పోజర్ మిగిలిన వాళ్ళకు ఉండదు. అన్ని కల్చర్స్ చూసింటారు, అన్ని చోట్ల ఇది వచ్చారు. మన అవసరాలు, స్టేట్ ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి, వీటి దగ్గర నుంచి ఇప్పుడున్న దుర్మార్గ ప్రభుత్వం పేరుతో ఇప్పుడున్న దుర్మార్గ అరాచక ముఠా సాగిస్తున్న వీటిని ఎక్కడెక్కడ ఎండగట్టడానికి ఒక మంచి ఆయుధంగా ఉన్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటిని పూర్తిగా వాడుకోగలగడం, మీకున్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ దానికి ఉపయోగించడం, వీటిలో కూడా సర్వీసెస్ అవసరం ఉన్నాయి. మాజీ సైనికులుగా మన సంక్షేమం గురించి ఆలోచించడమే కాకుండా రాష్ట్రానికి కూడా మంచిది, రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది, అండ్ అన్ని వర్గాల ప్రజలకు మంచిది అని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ ఆల్రెడీ వాళ్ళ పార్టీలో ఉండొచ్చు, ఇప్పుడు కొత్తగా మనం తీసుకొని రావచ్చు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 18 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.28 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో
హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి ₹2,67,505 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలియజేశారు. భక్తుల కానుకల రూపేణా 191 గ్రాముల బంగారం, 3 కేజీల 274 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు ఈవో తెలియజేశారు. అమలాపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్న పి కరుణశ్రీకి డాక్టరేట్ లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దేవాలయ పర్యాటక ఆకర్షకులు అనే అంశంపై ప్రొఫెసర్ డాక్టర్ జి సోమశేఖర్ నిర్దేశకత్వంలో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సమర్పించిన పిహెచ్డి అధ్యయన గ్రంథానికి గాను కరుణశ్రీకి డాక్టరేట్ ప్రదానం చేశారు. కోనసీమలోని సప్త నదీపాల మధ్య దేవాలయాల ప్రత్యేకతలు, నదీపాలయ సోయగాలు, పచ్చని పంటలు, కొబ్బరి తోటల గురించి వివరిస్తూ పర్యాటక అభివృద్ధికి ఏ విధమైన కారణాలు నిలుస్తున్నాయో డాక్టర్ కరుణశ్రీ ఈ అధ్యయన పరిశోధన నివేదికను సమర్పించారు. నిత్య జీవితంలో యోగా సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని చాటి చెబుతూ నెల్లూరు నగరంలో నిర్వహించిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం ముందస్తు వేడుకల్లో భాగంగా నెల్లూరు స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ సమీపంలోని యోగాంధ్ర 2026 ప్రత్యేక సామూహిక యోగా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. దీంతో స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతమంతా యోగా సాధకులతో, శ్వేత వస్త్రధారాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చేయడం జరిగింది. అదేవిధంగా రెండో రోజు ఈ రోజు ఇక్కడ రామతీర్థంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 12th కూడా ఒక థీమాటిక్ ప్రోగ్రామ్ ఇచ్చారు. రెసిడెన్షియల్ అసోసియేషన్స్ అండ్ ఎన్జిఓస్ అంటే వారి అది ఎక్కడైతే మనకి నివాస గృహాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళ కోఆర్డినేట్ చేసుకొని యోగా కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. అది కూడా మన 12th నెల్లూరులో ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి 16 కూడా మళ్ళీ రామతీర్థంలోనే టూరిజం డెస్టినేషన్ సందర్భంగా కూడా ఒక 2 కార్యక్రమాలు ఇచ్చారు. అందులో భాగంగా రామతీర్థము 16, 17 వచ్చేసి నెల్లూరులోనే స్వర్ణాచల దగ్గర చేయడం జరుగుతుంది. అదేవిధంగా 21st మనకి మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందువలన అందరూ కూడా మన జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ కల్పించడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా యోగా యొక్క ఫలితం మీ అందరికీ తెలిసిందే. ఇది చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ కూడా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని అభ్యసిస్తే రోజుకి కనీసం ఒక 1 hour చేస్తే మంచి ఆరోగ్యంతో పాటుగా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా దీన్ని ఆలోచన చేసుకొని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ. విశాఖ కిమ్స్ లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేష్. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా. పుదుచ్చేరి, చండీగఢ్ తరహాలో రాష్ట్రంలో త్వరలో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. మాజీ సైనికుల కోసం వైసీపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ బలోపేతానికి వారి సేవలను వినియోగిస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.